ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపిస్తూ ఉన్నప్పుడు, ఆయన నడిపింపు కింద ఉండేటువంటి వారందరికీ కూడా ప్రభు అయితే గొప్ప కృప చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ఆయా లేఖనాల్లో ఉండేటువంటి భాగాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, కొన్ని సంవత్సరాల కిందట జరిగినటువంటి విషయాలన్నింటిని గురించి వాటిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరలా వాటిలో ఉండేటువంటి శక్తిని ప్రతి ఒక్కరూ పొందుకోవడం ప్రారంభిస్తూ ఉంటారు. ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాటను బట్టి గొప్ప విడుదల కలగడాన్ని మనం చూస్తూ ఉంటాము. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయంలో, అంతటి ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడిని నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భయభక్తి గలవాడి ఉండేనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టిను. ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంట్లో ఏమి ఉన్నదో అదే నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదన్ను. అతడు నువ్వు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరికగలిగిన బట్టి పాత్రలన్నింటినీ ఎరుపుచ్చుకొనుము. అప్పుడు నువ్వు ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని వద్ద నుండి పోయి తానును కుమారులను లోపలి నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పాను. అంతటి నూనె నిలిచిపోయాను. కనుక ఈ దినాన నడిపింపు కిందకి వచ్చినప్పుడు, నడిపింపులో నడుస్తూ ఉన్నప్పుడు, నడిపింపు యొక్క విలువని గుర్తించినప్పుడు, దానికి లోబడినప్పుడు గొప్ప విజయాన్ని మనం పొందుకుంటామని ఈ ఉదయకాలను గ్రహించుకోగలగాలి. మనుషుడు ఆలోచన, తలంపులు, ఉద్దేశములను బట్టి నడిపింపు కాదు, కానీ ఈ దినాన దేవుని యొక్క ఉద్దేశంలో ఆలోచన, నడిపింపు, తలంపులను బట్టి ప్రభు అయితే గొప్ప కార్యం చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ఆమె అయితే ఖాళీ పాత్రలు అనేకమైన వారిని ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం ప్రారంభిస్తూ ఉంది. ఆమె తెచ్చుకొని వచ్చినప్పుడు ఆ పాత్రలో నూనె పోస్తూ ఉన్నప్పుడు ప్రతి పాత్ర నింపబడ్డాన్ని ఆమె చూస్తుంది. పాత్రలు లేకపోవడం వల్ల నూనె ఆగిపోయింది, కానీ నూనె అయిపోవడం వల్ల పాత్రలు ఇంకా మిగిలిపోలేదు. కనుక సమృద్ధిని కలిగినటువంటి సన్నిధి దేవుని యొద్ద ఉంది. ఆయన స్వభావం బట్టి ప్రతి ఒక్కరికి మేలు చేయబడి ఉన్నాడు. ఆయన గొప్ప కృపచేత నడిపించబడతామని ఈ ఉదయకాలాన్ని మనం ఎరగాలి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఆ భయభక్తులు కలిగి ఉన్నాడు నా భర్త అని చెప్తున్నటువంటి ఆ యొక్క మాటను బట్టి సేవకుని ద్వారా అయితే గొప్ప కార్యం జరగడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఒక సమృద్ధి అయినటువంటి సన్నిధి, మహిమ కలిగినటువంటి సన్నిధి పరలోకం నుంచి బయలుదేరుతూ ఉన్నప్పుడు అది ఒట్టిగా పోదు, కానీ అది ఎవరిది యొద్దైతే ఉంటుందో వారి జీవితంలో ఖచ్చితంగా గొప్ప కార్యాలు జరిగించడానికి శక్తివంతంగా అది పనిచేస్తూ ఉంటుంది. కనుక మహిమ కలిగినటువంటి సన్నిధి ఈ దినమైన నీతో ఉంది కాబట్టి ప్రతి విషయంలోనూ భయంతోనూ వణుకుతోనూ నిలిచినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో 21వ అధ్యాయము 9వ వచనం రీతిగా అన్నిటి మీద దేవునికి అధికారం అనుగ్రహించి నువ్వు ఆజ్ఞాపిస్తుండగానే అనేక గొప్ప కార్యాలు జరగడాన్ని మనం చూస్తాము. కాబట్టి ఇదైనా దేవుడి లేఖనాలు మన యొద్దకు వస్తూ ఉన్నాయంటే, వాటిని వింటూ ఉన్నామంటే, వాటిలో ఉండేటువంటి దైవ సన్నిధిని మన హృదయంలో కుమ్మరించబడాలి. మన ఆత్మీయ జీవితం పట్ల మనం శ్రద్ధ వహించుకోగలగాలి. ఓర్పు కలిగి, నెమ్మది కలిగి ఆయన సన్నిధిలో పరుగులెత్తడానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. ఎప్పుడైతే మనల్ని పరుగులెడుతూ ఉంటామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలోని అటువంటి కృపను మనం పొందుకుంటూ ఉంటామో, ఖచ్చితంగా దేవుడు మన పాత్రలన్నింటినీ సమృద్ధిగా నింపుతూ ఉంటాడు. మన బ్రతుకులో ఏవైతే కొదువై ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మనం ప్రయాసతో వాటిని సొంతం చేసుకోగలిగేలాగా, ప్రతి విధమైన కొరత నుంచి తప్పించబడేలాగా ఆయన నడిపింపు మీద ప్రతి ఒక్కరు కూడా ఆధారపడాలి. అలా ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో, లేఖనాలు నువ్వు శ్రద్ధగా వింటావో, అప్పుడు నీ జీవితంలోని గొప్ప కార్యాలు జరగడాన్ని నువ్వు చూస్తావు. ప్రభువా, మీ దయగలిగిన నష్టాలకు అప్పగించి ప్రార్థన చేస్తుండగా దేవా, నీ గొప్ప సన్నిధి, నీ గొప్ప సమాధానం, నీ గొప్ప కృప, మహిమ మార్చమని దేవా తోడుగా ఉంచి మీ నీతితో నీకు నడిపించమని, మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, బలపరచమని, స్థిరపరచమని, ఇంకనూ దేవా తండ్రి ప్రతి పాత్ర నింపబడినట్లుగా తండ్రి నేను కృప దయచేయమని, ఎవరెవరు నాయన ఎవరి వద్ద ఏదైతే ఉందో దానిని తండ్రి అధికం చేసుకోవడానికి గాను కృప దయచేసి, నీ సమాధానం ప్రతి ఒక్కరి మీద వెళ్ళినట్లుగా కృప దయచేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.